లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. Taste Daily. ఫోన్ ట్యాపింగ్ దొంగలను, ఈ దరిద్రులను, ఈ అరాచకవాదులను, ఈ కిరాతక వ్యక్తులను ముందుగా జైళ్ళకు పంపాలి. వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఆ కేసును బయటకు తీయడం. ఆ రేవంత్ రెడ్డి టైం గడుపుతున్నాడు ఇక్కడ అక్కడ అని. ఇప్పుడు లేని పొగ రాదు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందమ్మా. చిన్న పిల్లలు కొట్లాట లెక్క ఉందమ్మా ఇదంతా. నమస్కారం. తెలంగాణ రాజకీయ గమనాన్ని మార్చిన గడ్డ ఉస్మానియా గడ్డ. సో తెలంగాణ రాజకీయ ఉద్యమానికి పురుడు పోసింది కూడా ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ సాధించుకున్నాం. అండ్ అధికారిక పీఠాలకి వణుకు పుట్టించే ప్రశ్నలు కూడా ఈ గడ్డ నుంచే పుడతాయి. అలాంటిది ఇప్పుడు సిట్ విచారణ గురించి, ఆ కేసు గురించి కేసీఆర్ గారు తప్పించుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ సెగలు, విచారణకు రాని నాయకులు, ఇవన్నీ మరి అనారోగ్య కారణాలా లేదంటే అసలైన వ్యూహాలా ఏంటి అనేది మనం ఇప్పుడు ఉస్మానియా విద్యార్థుల నోటి నుంచే తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమేష్ యాదవ్ అండి. ఓకే, రమేష్ యాదవ్ గారు, మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా స్టేట్ మొత్తం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ అని చెప్పేసి చాలా హడావిడిగా కనిపిస్తుంది. రీసెంట్గా ఇంకా మన కేటీఆర్, హరీష్ రావు వీళ్ళని కూడా విచారణకి పిలిచిండ్రు. అండ్ కేసీఆర్కి కూడా నోటీస్ పంపించిన తర్వాత అది ఇప్పుడు హోల్లో ఉంది కదా. దీని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? సిట్ విచారణ జరుగుతున్నందుకు మేము ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ముందుగా వీళ్ళను, ఈ దొంగలను, ఈ ఫోన్ ట్యాపింగ్ దొంగలను, ఈ దరిద్రులను, మంది సంసారాలను బయటపెట్టినటువంటి ఈ అరాచకవాదులను, ఈ కిరాతక వ్యక్తులను ముందుగా జైళ్ళకు పంపాలి. వీలైనంత తొందరగా సిట్ విచారణ వెంటనే ముగించిన వెంటనే వీళ్ళను జైలుకి తరలించాలని విద్యార్థి ఉద్యమకారులుగా కేసీఆర్ మీద గత 10 ఏళ్ళ ప్రభుత్వంలో కొట్లాడిన వ్యక్తులుగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకు అంటే వీళ్ళకు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరికి చేస్తారండి? ఎటువంటి వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేయాలి? అరాచక వ్యక్తులది, లేకపోతే సంఘ విద్రోహ శక్తులది, లేకపోతే ఈ దేశ వ్యతిరేకులది చేయాలి. అటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం సెన్సిటివ్ విషయాలని ఈరోజు పొలిటికల్ లీడర్లది, ఎమ్మెల్యేలది, ఎంపీలది, సినీ యాక్టర్లది, తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వ్యక్తులను, పర్సనల్ విషయాలను పబ్లిక్ చేసే విధంగా, వాళ్ళ ప్రైవసీని దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి దుర్మార్గులను వెంటనే మేము సిట్ విచారణ వీలైనంత తొందరగా ముగించి వీళ్ళను జైలుకి తరలించాలని మేము కోరుకుంటా ఉన్నాం. అయితే ఇప్పుడు సిట్ అనేది నార్మల్గా అందరికీ సమానంగా, చట్టానికి అందరు సమానమే కదా. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఎట్లయితే పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణ చేసుకున్నారో, మరి కేసీఆర్ ఎందుకు తన ఫామ్ హౌస్కే రావాలి అని చెప్పేసి మాట్లాడినరు? దాని గురించి ఆయనకు కొన్ని న్యాయస్థానాలు ఇచ్చినటువంటి కొన్ని అవకాశాలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఎందుకంటే 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులను కానీ, లేకపోతే 65 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఎవరినైనా కొంత న్యాయస్థానం కొన్ని అవకాశాలు ఇచ్చింది. ఆ అవకాశాల్లో భాగంగా అయినా తన ఫామ్ హౌస్కి అయినటువంటి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఎర్రవెల్లికైనా రావచ్చు అని, లేదంటే లేదు ఈరోజు నాకు అవకాశం లేదు అని చెప్పి ఆయన కొన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం జరిగింది. కాకుంటే అది వాస్తవానికి న్యాయస్థానాలు ఇచ్చినటువంటి కొన్ని అవకాశాలుగానే మేము భావిస్తూ ఉన్నాం. సరే, కేసీఆర్ దాంట్లో వాడుకుంటున్నాడు, హుందాతనాన్ని ప్రదర్శిస్తూ నిజంగా ఆయన ఇటువంటి విద్రోహ శక్తిలో పాల్పడలేదు అనుకుని ఉంటే ఆయన స్టేషన్కే లేదా సిట్టు అధికారులకు సహకరించి వాళ్ళు రమ్మన్న కాడికి వస్తుంటే ఇంకింత హుందాతనంగా ఉండేది. కానీ ఇక్కడే ఆయన అసలు విషయం బయట పడుతూ ఉన్నది. దానికి ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కాబట్టి మనకు ఈ రకంగా దోషి అనే వ్యక్తి ప్రజాస్వామ్యయుతంగా మనకు బహిరంగంగానే కనపడుతూ ఉన్నాడని మేము భావిస్తూ ఉన్నాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజేష్. రాజేష్ గారు, ఇప్పుడు మనం రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా హల్చల్ అవుతుంది కదా. మొన్న కేటీఆర్కి, హరీష్ రావుకి కూడా విచారణ జరిగింది. ఇప్పుడు కేసీఆర్కి కూడా నోటీస్ వెళ్ళింది. అండ్ ఆయన దాన్ని అంటే డినే ఏం చేయలేదు, కానీ ఫార్మ్ హౌస్కి రావాలి అది అని చెప్పిండు. అండ్ దాని తర్వాత ఇదంతా అయిపోయాక ఈరోజు అయితే మళ్ళీ హోల్లో పెట్టేసి ఎలక్షన్స్ అది అని చెప్పి సాకులు చెప్తున్నాడు. మరి ఏమంటారు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మీద మీ ఒపీనియన్ ఏంటిది? అదంతా ఏదో రాజకీయం నడిపిస్తున్నారమ్మా. అసలు చేసే పనులు, అభివృద్ధి పనులు చేయకుండా ఏదో వీళ్ళ మీద విమర్శలు చెప్పాలని చెప్తున్నాడు తప్ప అసలు అదేదైనా ఉంటే ఇప్పటివరకు ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళు. ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదో
వాళ్ళ నామం మాత్రం చేస్తున్నారు అంతే తప్ప ఆ రేవంత్ రెడ్డి టైం గడుపుతున్నాడు ఇక్కడ అక్కడ అని చేసే పనులు చేస్తలేడు, ఇచ్చిన హామీలు చేస్తలేడు. కానీ ఈయనను తిట్టడము ఆయనను తిట్టడమే పని పెట్టుకున్నాడు అంతే తప్ప ఇంకోటి ఏమీ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా అభివృద్ధి కనిపించింది, ఈయన వచ్చినప్పటి సంది ఏం అభివృద్ధి కనిపిస్తలేదు. అక్కడ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరికీ మోసమే చేస్తున్నాడు ఈయన. కింద ఆటో వాళ్ళ దగ్గర నుంచి పైన రియల్ ఎస్టేట్స్ వరకు ఈయన మోసమే చేస్తున్నాడు. ఆయన కడుపు నింపుకోవడము, ఆయన పార్టీ నింపుకోవడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటే ప్రైవసీకి సంబంధించింది కదా, ఎవరెవరు ఏ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అని ఆయన చాటు వినడం తప్పు. సెలబ్రిటీలే అట్లా చాలా మంది చేసిండ్రు. ఇదే విధంగా సామాన్య ప్రజలకు కూడా చేస్తుంది కరెక్ట్ అవుతుంది అంటారా? మీరు ఎలా అంటారు దాని గురించి అయితే అది తప్పే, అది చేస్తే తప్పే. అది చేసిండు లేదు అనేది అది ఇప్పుడు నడుస్తున్న కేసు, అది క్లారిటీగా తెలవాలి కదా. అది చేసిండా లేదా, వెళ్తున్నారు వస్తున్నారు, వాళ్ళకి ఏం రిజల్ట్సే వస్తలేవు. వాడు చేసినట్టు వస్తలేదు, చేయనట్టు వస్తలేదు. వెళ్తున్నారు, వాళ్ళు అటెండ్ అవుతున్నారు వస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇచ్చిండు, అది కరెక్ట్ అయిన నోటీస్ ఇవ్వలేదు. ఇవాళ టీవీలో మొత్తం అదే నడుస్తున్నది. అయితే కేసీఆర్ కూడా మరి నోటీస్ ఇచ్చిన తర్వాత ఫామ్ హౌస్కి రమ్మని చెప్పిండ్రు. ఒకసారి ఫామ్ హౌస్కి కూడా వస్తామని ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అది ఇదని చెప్పేసి ఆయన మళ్ళీ హోల్లో పెట్టిండ్రు కదా. అంటే కేసీఆర్ అటెండ్ అవుతాడా అవ్వడా, ఆయన నిజంగానే దోషి కాబట్టి మరి ఏమంటారు అట్లా తప్పించుకుంటున్నా లేదంటే నిర్దోషి అని అంటారా? మీరు అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఆయన 100% నిర్దోషి. ఆయన ఏం దోషి కాదు. ఇంకా అన్ని మాటలు రేవంత్ రెడ్డి మాటలు తెలియదు ఏమున్నది, అన్ని పొట్టగొడిస్తే అన్ని అబద్ధాలే, అంతేనమ్మా. రూలింగ్ పార్టీ వాళ్ళు ఎప్పుడు అపోజిషన్ పార్టీ మీద ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, అది జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి నేనైతే ఇది జరిగిందని అనుకోవట్లేదు. సెక్యూరిటీ పర్పస్ కోసం ఏదో జరిగింది అనుకుంటాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏమంటారు చాలా దగ్గర ఫోన్ ట్యాపింగ్ జరిగింది, హీరోయిన్ల వరకు ఇది వెళ్ళింది, అది ఇది అని చాలా చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు విచారణ కూడా జరుగుతుంది, గంటలు జరుగుతుంది, కానీ ఏది తేలట్లేదు. సో దాని మీద అంటే సరైన ప్రూఫ్ లేకుండా మనం కూడా ఏది చెప్పకూడదు. కానీ ఇప్పటివరకు జరిగిన దాని ప్రకారం చూస్తే ఇది కేవలం అపోజిషన్ వాళ్ళు చేసింది అని చెప్పి ప్రూవ్ చేయడానికి రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అనిపిస్తుంది. అంతే. ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పే, కానీ ఒకవేళ చేసి ఉంటే మాత్రం దాన్ని వెంటనే రెక్టిఫై చేయాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఆ కేసును బయటకు తీయడం, మళ్ళీ దాన్ని సిట్ నోటీసులు ఇవ్వడం ఏమన్నా ఉంటే అది స్టార్టింగ్లోనే చేయనుండే, క్లోజ్ చేయనుండే. కానీ వాళ్ళకి ఎప్పుడు ఎలక్షన్ కానీ లేకపోతే ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ అలా చేయడం తప్పు. ఒకవేళ చేసి ఉంటే వెంటనే ఎంక్వైరీ చేయాలి, దాన్ని ప్రొలాంగ్ చేయొద్దు. ఇలా ఒకరి తర్వాత ఒకరిని చేసి ఉంటే ఒకటేసారి పిలవాలి, కథం చేయాలి. కానీ ఎలక్షన్ ముందే చేయడం వాళ్ళకి ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ అన్నప్పుడు చేయడం అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఒకవేళ చేస్తే వెంటనే ఎవరికి కానీ శిక్ష చేయాలి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ అని అనుకుంటే మరి కేసీఆర్ కూడా విచారణకి పిలిచినప్పుడు ఆయన కూడా ఫస్ట్ రాము అన్నట్టుగా చెప్పి తర్వాత ఫామ్ హౌస్కే రమ్మని చెప్పి ఆ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు హోల్లో పెట్టి, అంటే ఆయన కూడా విచారణకి రావడానికి ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటారా, లేకపోతే మీరు కావాలని ఆపోజిషన్ వాళ్ళు ఇట్లా చేస్తారంటారా? అతను ఒకసారి వచ్చి కూడా ఎంక్వైరీకి వచ్చాడు, అతని వెర్షన్ అతను వినిపించాడు, మళ్ళీ నోటీస్ ఇచ్చారు. ఇవాళ అన్నీ వాళ్ళవి ఫైనలైజ్ ఉంటాయి. ఏదైనా పార్టీ అధ్యక్షుడు అన్నప్పుడు కాంగ్రెస్కి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది. అట్లా ఈరోజు అతను కావాలని అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం ఉంటుంది. అది రేపు వస్తానని అన్నాడు కదా, అప్పుడు పిలిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఏమన్నా ఉంటే తప్పు ఉంటే అప్పుడు వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే దానిలో తప్పేం లేదు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల సామాన్య ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు అని కొందరు అంటున్నారు, మరి మీరు ఎలా అంటారు? వాస్తవం, అది వాళ్ళది ఏదో, కానీ సామాన్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తే అది కరెక్ట్ కాదు. అది వాళ్ళ రాజకీయంగా ఏం చేసుకున్నారో అది మనకు సంబంధం లేని విషయం. సామాన్యులకైతే ఇందులో ఏం నష్టం లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. అయితే మిమ్మల్ని జైల్లో వేస్తే మేము మిమ్మల్ని వేస్తాము అన్నట్టుగా ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా కూడా ప్రజలు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి మీ ఒపీనియన్ ఏమంటారు? అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మొత్తం మీరు జైల్లోనా మేము జైల్లోనా అన్నట్టు నడుస్తున్నాయా, లేదంటే అభివృద్ధి ఉంటుందా? అంతకుముందు అయితే ఇలా లేదు, ఒకరి మీద ఒకరికి లేదు, ప్రజెంటే నడుస్తుంది. అంతకుముందు అయితే ఇది తెలంగాణలో ఈ వర్షనే లేదు, ఆంధ్ర పాలిటిక్స్ తమిళనాడు పాలిటిక్స్లో ఉండే. ఇక నడుస్తుంది, ఏం జరుగుతుందో అది కూడా ఇక చూస్తుంటే మనకు అర్థమవుతుంది. రాజకీయం కోసం ఫోన్ ట్యాప్ చేశారు. ఈ ఎమ్మెల్యేని ఎట్లా కొనాలి, ఈ ఎమ్మెల్యేని ఎట్లా ఓడిపియాలి, ఇదే రాజకీయం నడుస్తుంది. డెవలప్మెంట్ మీద చూస్తలేరు ప్రజలు కూడా. ఎట్లా అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేస్తారు, అది కరెక్ట్ కాదు. ఇంతకుముందు లేకుండే, ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే అప్పుడు స్టార్ట్ అయిపోయింది.
సెంట్రల్లో కానీ ఇక్కడ కానీ. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీని గెలిపేనికి టీఆర్ఎస్ మనం సపోర్ట్ చేసింది ఎంపీ, కావాలన్నా వాళ్ళు జైలు నుంచి పోతలేరు. ఈడీ సిబిఐ అన్ని చేతులు అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి, దానికి కాపాడుకుంటూ వస్తుండ్రు కేసీఆర్ని వాళ్ళు. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ది వీళ్ళది ట్యాప్ చేయడం 100% ఉంది కాబట్టి వాళ్ళని ఏం చేయలేరు. ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు హైకోర్టు జడ్జిలు ఏం చేయలేకపోతున్నారు కదమ్మా, మనం చూస్తలేమా? ఇప్పుడు ఎవరిదైనా కేసు ఏదో చిన్న వాళ్ళ మీద పట్టుకుంటారు, ఏం తీసుకొని రూపాయలు వేస్తారు, ఉన్నవానికి ఏం లేదు. ఎన్ని రేపు నడుస్తున్నాయి, ఎన్ని మర్డర్లు నడుస్తున్నాయి, వాళ్ళ పెద్ద పెద్ద లీడర్లే నడుస్తున్నాయి, వాళ్ళు ఎవరైనా పట్టుకుంటుర్రా? మళ్ళీ అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుకి అంతం లేదంటారు, ఇది ఇట్లానే కంటిన్యూ అయ్యే సీరియల్ చేస్తుంటారు, దీన్ని పొడిగిస్తూ ఉంటారు. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందమ్మా వాళ్ళకు 100%. సో ఇప్పుడు కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి అయితే కావాలని ఇదంతా బయటకు తీసుకురావాలి అని అనుకుంటున్నారు కదా మరి. ఇంకా రేవంత్ రెడ్డి ఆయన చట్టం ప్రధానం చేసుకుంటూ పోతాడు. రేవంత్ రెడ్డి ఏమనంటే ఆయన మీద మళ్ళీ ఒకటి ఏదో చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ చాలా బలమైంది ఇప్పుడు, ప్రతి ఒక్కరిని తొక్కేయడమే వాళ్ళకి అవుతారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎందుకు పెట్టారు? ఇప్పుడు చూడు, మొన్న చనిపోయిండు ఒక ఎవరైనా మహారాష్ట్రలో అన్ని గొటాలా చేసిండు, బీజేపీలో చేరిపోగానే మొత్తం పోయినాయి. అట్లా నడుస్తుంది, అది గవర్నమెంట్ తప్పు ఉంది. ఇప్పుడు అంతా పెద్దవాళ్ళకి నడుస్తుంది, మా సామాన్య మానవుడు అయితే చచ్చిపోతారు. ఇప్పుడు గోల్డ్ చూసినా అమ్మ లక్ష పైన కొంతమంది ఏమంటారు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వల్ల సామాన్య ప్రజలకు పెద్ద ఒరిగేది ఏమీ లేదు అని అంటున్నారు. మాకైతే ఏం లేదు, మాకేముంది మేడం, వాళ్ళు కొట్లాడుకుంటారు. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు. ఫిలిం యాక్టర్లనే బెదిరించారు కదమ్మా, దేని మీద, ఇది డ్రగ్స్ కేసు మీద రోజు ఒక్కరిని పిలిచిరు, ఏమైంది, ఎక్కడ పోయింది అది చిట్టు? అంత డబ్బులు తీసుకురు వాళ్ళ దగ్గరికి, అంతే మాఫీ. వాళ్ళ లైఫ్ గురించి సంపాదించుకుంటారు, కానీ సామాన్య మానవకైతే లేదు. రాజకీయ కక్ష, ఎందుకంటే ఇంతకుముందు ఈయన తీసుకుని లోపలేసారు కదా, ఈయన కక్ష కట్టి ఈయన లోపలేయాలని ప్లాన్ అంది. ఓకే, అది మేడం. ఓకే, రాజకీయ కక్ష అంటే ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేయడం అంటే వేరే వాళ్ళు మాట్లాడుకునేటి వినడము, ఇట్లా చేయడము, ఇది వేరే వాళ్ళ ప్రైవసీని దెబ్బతీసినట్టే కదా. అది పోలీసు వాళ్ళు చేసే పని కదా మేడం, ఈయనది చేయడు కదా, దానికి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకోవాలి. ఈయనది కదా మేడం, ఈయనది చెప్పడు కదా మేడం ఫోన్ ట్యాపింగ్ చేయడానికి. ఒకవేళ ఇది రాజకీయ కక్ష అయితే మరి కేసీఆర్ ఎందుకు అటెండ్ అవుతలేడు? ఎందుకు ఇప్పుడు హోల్లో పెట్టిండు, ఎలక్షన్స్ అని ఎందుకు అడ్డు చెప్పిండు? నిన్ననేమో నా ఫామ్ హౌస్కే రావాలి అని అన్నాడు కదా, మరి నిజంగానే ఆయన సైడ్ న్యాయం ఉంటే ఆయన అటెండ్ అవ్వాలి, విచారణలో పాల్గొనాలి కదా. ఆయనకు 72 ఏళ్ళు 70 ఏళ్ళు కాదు మేడం, వాళ్ళకు అసలు అక్కడే వెళ్ళి వీళ్ళు విచారణ చేయాలంట. అది నా ఉపయోగం. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కరెక్ట్ అంటారా కాదంటారా? ఎవరి వైపు న్యాయం ఉందంటారా? అసలు ఎవరిది తప్పు అంటారు? మేడం ఇప్పుడు లేనిది పొగరాదు, వీళ్ళు ఎంతో అంత తప్పు చేసారు కాబట్టి వీళ్ళు ఆ కోర్టుకు కానీ పోలీసు వాళ్ళకి దగ్గర కానీ హాజరు కావడం లేదు. ఒకవేళ పోలీసు వాళ్ళు సీరియస్గా తీసుకొని మాట్లాడదామంటే కార్యకర్తలను జమ చేసి మొత్తం హంగామా చేసేస్తాను. వాళ్ళు రారు, వాళ్ళు దొంగలే. ఫోన్ ట్యాపింగ్ అన్నది అయితే దానికోసం అయితే ఏం లేదు, కాకపోతే కేసీఆర్ అయితే మంచిగా చేసిండు మేడం. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే బాగుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ అన్నది అయితే అది ఇప్పుడు మన ఏదైతే దేశం కోసమో కామన్గా ఏదైనా మంచి కోసం కానీ ఏదైనా ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, కానీ అది సీఎం లెవెల్ అయితే నాకు అయితే తెలిసి అయితే కాకుండొచ్చు. మన హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఏదైనా అయితే ఆల్రెడీ చూస్తారు కదా, దానికోసం అయితే నేను అనుకుంటున్నాను. అంటే దేనికోసమైనా వేరే వాళ్ళ ప్రైవసీని దెబ్బతీసి వాళ్ళు మాట్లాడుకొని వినడం అనేది తప్పు కదా? అదైతే తప్పే మేడం, ప్రైవసీ కోసం అయితే తప్పే. అది వినడము మంచి కోసం అయితే ఓకే, పర్సనల్ విషయాలు అయితే తీసుకోవడం అయితే అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు దీనిలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది, వీళ్ళందరిది తప్పని అంటారా? లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని ముందుకు తీసుకొచ్చి రేవంత్ రెడ్డిది తప్పు, ఇది సినిమా ఒక సీరియల్ లెక్క లాగ్ చేస్తారు అని అంటారా? అంటే పొలిటికల్గానే అయితే నేను చెప్పలేను, బట్ కాకపోతే పర్సనల్గా తీసుకుంటే మొత్తం తప్పే. యాజ్ ఏ భద్రత కోసం మాత్రం ఓకే. మరి కేసీఆర్ది నిజంగానే ఇందులో వ్యూహం ఉంది అంటారా? ఎందుకు అటెండ్ అయితే లేడంటారు సిట్ విచారణ? నా ఉద్దేశం ప్రకారం కేసీఆర్ అయితే అట్లా చేయడు. ఎందుకంటే 10 yearsలో కేసీఆర్ ఏం చేసింది అన్నది అందరికీ తెలుసు కాబట్టి, నా పర్సనల్గా అయితే కేసీఆర్ అయితే అట్లా చేయడు. ఓకే, మీ పర్సనల్గా చెయ్యడు, కానీ నిన్న నోటీస్ అయితే వెళ్ళింది కేసీఆర్కి, అది ఫామ్ హౌస్కి రమ్మని అన్నారు. ఫామ్ హౌస్కి కూడా వెళ్దామని వీళ్ళు ఓకే అన్న తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అది ఇదని రీజన్స్ చెప్పి అటెండ్ అవ్వట్లేదు విచారణకి. మరి దాని మీద అంటే దాని విషయం అయితే నేనైతే కరెక్ట్ చెప్పలేము, ఎందుకంటే మనకు కూడా కరెక్ట్ తెలియదు ఏందని. అది వాట్ ఈస్ వాట్ అన్నది ఏదైతే విచారణ ఉంటో విచారణ తర్వాతనే తెలుస్తుంది కదా మేడం, మనం ఎట్లా చెప్పగలుగుతాం దాని విషయం. తెలంగాణ తెచ్చిండు ఆయన, కొట్లాడిండు ఆయన, ఎంతో ఇబ్బందులు కూడా ఆయన తీసుకొచ్చిండు. ఆయనని ఇబ్బంది పెట్టడం తప్పది. మిగతా వాళ్ళు హరీష్ రావు వాళ్ళు ఉన్నారు, ఇంకోరు చేయొచ్చు, మనం అంటే ఇది చేయొచ్చు, కానీ ఆయన ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి ఆయన ఇది చేసిండు తెలంగాణ కోసము. ఆయన
ఫోన్ ట్రాపింగ్ అంటే పోలీసు వాళ్ళు దానికి ఇంకోరి ఉంటారు. వాళ్ళు ఆయన ఏం చేస్తాడు, ఆయన చెప్తే వాళ్ళు చేస్తారా? సీఎం చెప్పినట్టు అన్నీ చేస్తారా వాళ్ళు పోలీసు వాళ్ళు? అదే మరి అంటే ఒక ఎక్స్ సీఎం రేంజ్ అంత పెద్ద ఆయనని మరి ఇట్లా తీసుకురావడం బయట పెట్టడం అనేది కరెక్టే అంటారా? తప్పు కదా, కరెక్ట్ కాదు, అది తప్పు. అది పెద్ద ఆయన మన తెలంగాణ గురించి ఎంతో ఇబ్బందులు పడ్డాడు ఆయన. ఓకే, మరి కరెక్టే ఆయన తెలంగాణ కోసం అన్ని ఇబ్బందులు పడి తెలంగాణ తీసుకొచ్చిండు, పోరాటంలో ఉన్నాడు, ఇదంతా చేసిండు అని అంటే మరి ఆయన విచారణకు ఎందుకు అటెండ్ అవుతలేడు? వస్తా అంటుండు కదా, ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన రమ్మంటుండు, ఫామ్ హౌస్కి రమ్మంటుండు, ఆయన చెప్పిన దగ్గర రమ్మంటుండు. రమ్మన్నాడు కానీ మరి ఈరోజు హోల్లో పెట్టిండు కదా దాని గురించి. అవును, ఎలక్షన్స్ ఉన్నాయి కానీ బిజీలో ఉన్నాడు కాబట్టి చెప్పిండు అట్లా. తర్వాత అయితే అంటే రమ్మన్నాడు. నిజంగా ఎలక్షన్ బిజీ అంటారా లేకపోతే దాంట్లో మళ్ళీ ఏదైనా వ్యూహం ఉంది అంటారా? ఏముండదు ఆయన కరెక్ట్ ఉంటాడు ఆయన. ఇప్పుడు కేసీఆర్ గారి కూతురు కూడా కల్వకుంట్ల కవిత గారు జాగృతి పార్టీ అధ్యక్షురాలు, ఆమె కూడా మరి చెప్తుంది కొన్ని విషయాలు. బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళ ఇబ్బంది ఏందో వాళ్ళ వల్ల అలా కోపంగా మాట్లాడుతుండొచ్చు. మరి నేను నుంచి మాట్లాడలే కదా, అలా నాన్నతో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలే? మరి వాళ్ళు ఎంబడి ఉన్నప్పుడు అప్పుడే మాట్లాడి పక్క జరిగిపోయాడే, అంతే కదా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది బయట? అంటే జనాలు ఏమంటున్నారంటే ఆమె అట్లా మాట్లాడింది కాబట్టి పార్టీ నుంచి ఆమెను పంపించేసిరు అంటారు. మరి దాని మీద మాట్లాడడం వల్ల కరెక్ట్ కాదు అది. మరి ఇన్ని రోజులు 10 ఏళ్ళు ఉన్నది కదా, 10 ఏళ్ళ నుంచి ఎందుకు చెప్పలేదు ఆమె? బయటకు పంపించినాకనే చెప్తుంది కదా, పంపించకముందే చెప్పేది. అదే అయితే బయటకు పంపించినాకనే చెప్తుంది కానీ జనాలు ఏమంటున్నారు అంటే పార్టీలు ఉన్నప్పుడే ఇట్లా వాళ్ళు చేసేది తప్పులని చెప్తేనే పార్టీ నుంచి తీసేసిరు వాళ్ళ బిడ్డనే అని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటారు. మరి అంతా అబద్ధమేనా? అబద్ధం, అంతా అబద్ధం. ఓకే అండి, ఆమెకు ఎవరో మధ్యలో చెప్తా ఉన్నారు కాబట్టి ఆమె చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కొట్లాటలు ఎక్కువ ఉందమ్మా ఇదంతా. వాళ్ళు అంతా వాళ్ళంతా ఒకటే ఉండి ఏదో ఉత్తగా ఇదంతా యాక్టింగ్ చేస్తున్నట్టు ఉన్నది. ఇదంతా నాటకాలు అనిపిస్తుంది. ఈ ప్రజలను పట్టించుకునేది లేదు. ఇది అంటే ఈయన వాళ్ళ మీద వాళ్ళు ఎంబడవాడు, వీళ్ళు ఎంబడవాడు, వీళ్ళని వాళ్ళనుడు, వీళ్ళు ఇట్లా ఇదే జరుగుతుంది. కానీ ప్రజలను పట్టించుకునేది చూస్తే బాగా ఫస్ట్ ఇక అదంతా చట్టం అనేది ఉంటుంది. అది ఏం చేయాలో అది చేసుకుంటుంది. వాళ్ళు ఏం చూసుకోవాలో అది చూస్తూనే ఉంటారు. మీరంతా దానికోసం అనాల్సిన అవసరమే లేదు కదా. కేసు పెట్టిర్రు, కేసు అయ్యింది, నోటీసులు ఓలి ఇవ్వాలా, ఓరు పంపాలా, అవన్నీ వాళ్ళే చూసుకుంటారు కమ్మా. కొత్తగా పబ్లిక్ నిడిచేసి అంటే ఇది ఒకటే ఉన్నది, ప్రజలకు కావాల్సింది ఏంది, అవి ఏందో అది చూడాలి ఫస్ట్, అంతే అమ్మా. సో ఇదంతా అనవసరం టైం వేస్ట్ చేస్తారు, ముఖ్యమైన సమస్యలు పట్టించుకుంటలేరని అంటారు. అరే చిన్నపిల్లలు కొట్లాడినట్టు కొట్లాటగా కనబడుతుందమ్మా. ఇది చిన్నపిల్లలు ఏదో బచ్చగాళ్ళ లెక్క, ఏందిరా నాయన ఇది రాజకీయమా, ఇది ఎందుకు ఇట్లా అవుతుంది ఇది అన్నట్టు ఉంది అది. అంటే దీంట్లో మరి పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి అవునమ్మా, చట్టం ఊకుంటుందా? తప్పు చేసి నిడుస్తుందా? ప్రధానమంత్రిని నిడవది, సీఎంనైనా నిడవది, ఎవరినైనా నిడవది. పెద్ద పెద్ద ప్రముఖులందని ఎవరైనా ఉండండి, ఎవరిని ఎందుకు ఇడుస్తుంది? చట్టం ఇడుస్తుందా? ఇడవదు కదా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని ఏముందో మనం చేసుకోవాలా. మరి అట్లని చెప్పే విచారణకి రమ్మంటే మరి కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్కి రమ్మన్నారు, ఇప్పుడు హోల్లోకి వెళ్ళిపోయింది ఆయన, ఈరోజు చేయట్లేదు, మరి ఏమంటారు దాని మీద? వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారేమో టైము. మళ్ళీ అవకాశం ఇవ్వాలి, రమ్మనాలా, చేయాలా.